మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లరా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ నేను మీదకి వచ్చినాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం. రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేసి ప్రభు మాటలు మళ్ళీ వినగలిగే భాగ్యం మనందరికి ఇచ్చినందుకు మన ప్రభు, మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈ దినం మన ఆత్మలకు దేవుడు ఏ మాటలైతే ఆహారంగా నియమించాడో అవి ధ్యానించబోయే ముందుగా మరి ఒక పాట ద్వారా దేవుడు మనం మహింపరుద్దాం, గణపరిచి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని పిల్లలారా, సాతాను బంధాలలో జీవాపుడంబాలలో, సాతాను బంధాలలో జీవాపుడంబాలలో పడనీయక, దరి చెరనీయక, పడనీయక, దరి చెరనీయక, తన కృపలో నిరతంబు నన్ను నిల్పెను, తన కృపలో నిరతంబు నిన్ను నిల్పెను, నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను, నన్నెంతగానో ప్రేమించెను. జమ్మగలిగిన దేవుని పిల్లారా, మనం చూడగలిగితే మరి లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లారా, యేసు, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు వెరుగురు గనుక వీరిని క్షమించు. నిజంగా దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారిని చాలకాలతో కొడుతూ, ఉమ్ము వేస్తూ, గుద్దుతూ తీసుకొని వెళుతున్నప్పుడు, చుట్టుపక్కల అంత హింస, బాధ జరుగుతున్నప్పుడు కూడా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే మనందరం కూడా సాతాను బంధాలలో చిక్కుకొని భయంకరమైన మరి మార్గం తప్పిపోతున్న మనలని ఏ విధము చేతైనా ఆయన శరీరములో ఉన్న ప్రతి అవయమును దేవుడిని మన అందరి నిమిత్తం కూడా దేవుని సన్నిధానంలో సజీవంగా సమర్పించి మనల్ని నిత్య జీవానికి తీసుకొని వెళ్ళాలనేదే యేసయ్య సంకల్పం. అందుకని ఏమంటున్నారు, పరలోకమందున్న తండ్రికి కోపం వచ్చి మన మీద ఏమన్నా ఆయన చర్య తీసుకొని మనం ఏదన్నా ప్రమాదంలో పడతామేమోనని దేవుని కోపమును చల్లార్చే విధంగా యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడికి మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి, అసలు వీళ్ళు ఇవేం చేస్తున్నారో వీరికి తెలియదయ్యా, వీరిని మాత్రము నువ్వు క్షమించు నాయన అంటున్నాడు. దేవుని పిల్లరా, నిజంగా మన సహోదరులు ఎవరైనా మన ఎడల అలా తప్పిదం చేస్తే మనం కూడా అలాగనే ప్రార్థన చేయాలా, అలా క్షమ గుణం అనేది మన దగ్గర ఉండాలని చెప్పేసి మనకు మాదిరిగా యేసుక్రీస్తు వారిని మన దేవుడు మనకు ఉంచాడు. దేవుని పిల్లరా, కనుక మనందరి నిమిత్తం పరలోకమందున్న దేవుని కోపం చల్లార్చడానికి తండ్రి వీరేం చేయించున్నారు వీరికి తెలియదు కనుక వీరిని క్షమించమని అడుగుతున్నాడు. మనము కూడా మన సహోదరుల కోసం కూడా వారిని క్షమించి నిత్య జీవానికి తీసుకెళ్ళమని చెప్పేసి మనం కూడా యేసయ్యలాగానే ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రార్థన చేసుకుందాం. చేయగలిగిన పరలోకపు తండ్రి, నైనా నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా యేసుక్రీస్తు వారు ఏ మనసు కలిగి ఉన్నారో అట్టి మనసు మాకు ఆయుధముగా దయచేయి తండ్రి. మా సహోదరులు ఇదిగోనైనా భూమి మీదన వాళ్ళందరూ కూడా నీకు శత్రువులుగా మారి తండ్రి త్రోవ తప్పిపోయే వారి కోసము దివారాత్రులు వాళ్ళ పాపాలు క్షమించి నిత్య జీవానికి వారందరినీ చేర్చమని ప్రార్థన చేసే వారిగా మేమందరము కూడా ఉండటానికి సహాయం చేయమని అతన్ని అడుగుతూనైనా ఎంతమంది అయితే జుడిత CGCని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మాటలు వింటున్నారు తండ్రి, వారి కుటుంబాల్లో కూడా నా తండ్రి ప్రతి బిడ్డ కూడా తండ్రి క్షమా గుణం అనేది కలిగినైనా ఒకళ్ళకొకళ్ళు క్షమించుకుంటూ అనేకుల నిమిత్తం నిత్య జీవానికి పంపించే విధంగా ప్రార్థన చేసే భాగ్యం బిడ్డలకి మనం అడుగుతూ వారి కుటుంబాల్లో మంచి ఆరోగ్యం ఇవ్వండి తండ్రి. రాకపోకల్లో కృప చూపి ఎలాంటి ప్రమాదాలు బిడ్డలకు జరగకుండా మీ రక్షణ కంచి వేసి ఆరోగ్యం ఇచ్చి కాపాడమని మా రక్షకుడు నీ కుమారుడనే పరిశుద్ధ నామములు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.